కూటమి సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జయప్రకాష్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్లకు పైగా భారం మోపిందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలపై చంద్రబాబు కక్ష కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 200 యూనిట్ల సబ్సిడీకి మంగళం పాడారంటున్న జయప్రకాష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీలను తొంగలో తొక్కుతూ కూడా విద్యుత్ ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై మోపుతుంది. దీనిపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరుబాటు పట్టింది. ఎవరైతే సామాన్యుల పక్షాన్ని కూడా విద్యుత్ ఛార్జీలు ఎవరైతే పెంచినటువంటి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు, రేపొద్దున కూడా ఈ కార్యక్రమం సంబంధించి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గత ఎన్నికల్లో ఆల్రెడీ హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఏ విధంగా చూస్తారు? రేపొద్దున కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయబోతున్నారు పోరుబాటు? ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరుబాట అనే కార్యక్రమం విద్యుత్ మీద నిరసనగా చేయడానికి మా కేంద్ర కార్యాలయం నుంచి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా రేపు ఉదయం ఏలూరులోని ఎస్సీ కార్యాలయం నందు ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు, జగన్ గారి అభిమానులు, అలాగే ఈ విద్యుత్తులో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ ఎస్సీ గారి ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇచ్చి సూపర్ 6లో ఈయన చెప్పిన హామీలు అమలు అవ్వలేదు. అందులో మొదటిది ఈ విద్యుత్ది ఎలక్షన్ టైంలో ఆయన అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి చోట జగన్ గారు ఛార్జీలు పెంచేశారు, నేను వస్తే ఛార్జీలు పెంచను, నేను మీ అందరికీ అండగా ఉంటాను, ఏ రోజున మీకు ఛార్జీ పెరగదు, నేను ఉన్నప్పుడు ఎప్పుడు ఛార్జీలు పెంచలేదు, నేను మీ మనిషిని అని చెప్పారు. అలాంటిది ఆయన వచ్చి 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై నడ్డి విరిచే విధంగా భారం వేశారు. ఇది వరకు కాలంలో ప్రజలు దిగువ తరగతిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా అందరికీ కరెంటు పెద్ద భారం కాదు, ఎందుకంటే ఎవరో కరెంటు వినియోగం అంత ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్కీముల వల్ల అవనివ్వండి, ఆయన ఇచ్చిన పెన్షన్ విధానం అవనివ్వండి, ప్రతి నిరుపేద కూడా ఇవాళ తన కాళ్ళ మీద నిలబడి ఉండేటట్టు తన ఇంట్లో అన్ని సదుపాయాలు సమకూర్చునేలాగా చేసుకున్నారు. దాని మూలాన విద్యుత్ ఉపయోగం పెరిగిన ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అంటే మనకు వెన్నుముకలు, వాళ్ళే మనకు దేవుళ్ళు కాబట్టి ఆ నిరుపేదలకి ఇలాంటి భారం పడకూడదని ఆయన 200 యూనిట్ల దాకా ఉచితంగా ఇచ్చారు. ఆ రోజున ఆ 200 యూనిట్లు వాళ్ళంతా సరిపెట్టుకుని ఉండేవారు. వాళ్ళ 200 యూనిట్లకి డబ్బులు కట్టాలని ఉంటే వాళ్ళు కట్టలేక ఈ ఫీజులు లాక్కెళ్తున్నా, మీటర్లు లాక్కెళ్తున్నా, దైనందిన జీవితం గడుపుతా మా కర్మ ఎలా అయింది, ఈ 6 నెలల్లోనే మా కర్మ ఎలా అయింది, మేము అనుకోకుండా ఓటేసాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, ఆ దేవుడు మాకు మళ్ళీ కావాలని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నాక ఏదైతే సామాన్యులకి సంబంధించి కూడా ఇచ్చినటువంటి ఏదైతే హామీలకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో తొంగలో తొక్కారు. ప్రధానంగా చూసుకున్నాక ఎన్నికలకు సంబంధించినటువంటి సభల్లో కూడా ఓదర కొట్టి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పెంచమంటూ చెప్పినటువంటి చంద్రబాబు కూడా సామాన్యుడు నడ్డి విరుస్తూ కూడా కరెంటు ఛార్జీలు పెంచడానికి కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు కూడా పూర్తిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి పెంపుకు నిరసన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రేణులు మరియు బాధితులతో కూడా వెళ్ళి ఎస్సీ కార్యాలయంలో వినతిపత్రం కూడా అందజేస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.